వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను రాజేంద్రనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పుల్లగిరి గ్రామానికి చెందిన ఇద్దరు నిందితులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిని రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 15 తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 11 లక్షల పైచీలకు ఉంటుందని రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. గతంలో వీరిపై పలు కేసులు ఉన్నాయని అన్నారు. వీరిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. లాస్ట్ మొన్న ఈ కేసులో చేయడం జరిగింది. దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఐ మైలాదేవపల్లి పోషించినాడు. అతను ఇంతకు ముందు కూడా వీళ్ళని గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది చేస్తే వీళ్ళే చేసుకుంటారు అనేది క్లూ తీసుకురావటము, ప్లస్ అక్కడికి వెళ్ళటము, ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయడం జరిగింది. స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ ఊరోడే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ రావడం జరిగింది. పంచనామా రాయడానికి వాళ్ళు వచ్చి ఎంత చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు. ఎందుకంటే విలేజ్లో ఇక్కడే మన పక్క ఊళ్ళో ఉండి వాళ్ళకి 3 ఏళ్ళ నుంచి పోయి దొరకమనుకున్నాయి దొరకటము, ప్లస్ ఈరోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. టైం ఉంటే ఈరోజే వాళ్ళకి విక్టిమ్స్కి గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం. వీళ్ళ టైం అయిపోయినా రేపటి లోపల 80% ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్ కూడా అందించే ఏర్పాటు చేస్తాం.